హలో గైస్, మనము మెయిన్స్ 365 సోషల్ ఇష్యూస్కి సంబంధించింది చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ విమెన్కి సంబంధించినది. విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తే కనుక ఈ మధ్యనే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. సో విమెన్ యొక్క లేబర్ ఫోర్స్లో పార్టిసిపేషన్ ఇండియాలో 22%, మేల్ అయితే 82%. ఫీమేల్ ఎస్టిమేటెడ్ ఎర్న్డ్ ఇన్కమ్ చూస్తే కనుక 1/5 ఆఫ్ ద మేల్ ఇన్కమ్. తర్వాత కంపెనీ బోర్డ్స్లో ఎంతమంది విమెన్ మెంబర్స్గా ఉన్నారు అని అంటే జస్ట్ 13.8% మాత్రమే ఉన్నారు. సో మిగిలిన వాళ్ళంతా కూడా మనకి మేలే ఉన్నారన్నమాట. పొలిటికల్ ఎంపవర్మెంట్కు చూస్తే 25% మాత్రమే సీట్స్ ఏవైతే ఉన్నాయో 2019లో those are occupied by women అనమాట. సో ఓన్లీ 25% ఆఫ్ ద పార్లమెంటరీ సీట్స్ వచ్చేసి దే ఆర్ ఆక్యుపైడ్ బై విమెన్ మెంబర్స్. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్కి వచ్చి చూస్తే 66% వచ్చేసి లిటరేట్ అనమాట. కానీ మెన్ లిటరసీ వచ్చేసి 82%. ఇంబ్యాలెన్స్డ్ సెక్స్ రేషియో, కాంబినేషన్ ఆఫ్ ద సన్ అండ్ స్మాల్ ఫ్యామిలీ సైజ్ ప్రిఫరెన్సెస్ అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ ప్రీనేటల్ సెక్స్ డిటర్మినేషన్ టెక్నాలజీ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఇంబ్యాలెన్స్ సెక్స్ రేషియోస్. సో మనకి ఏంటంటే ప్రీనేటల్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే 5th మంత్లో అలా సెక్స్ డిటర్మినేషన్ అనేది చేస్తారు. దాన్ని బట్టి ఇప్పటికీ చాలామంది ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అనేది చేర్చుకుంటున్నారు. సో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనేది ఇల్లీగల్ అనమాట ఇండియాలో 1996 నుంచి. బట్ స్టిల్ ఏంటంటే పర్సిస్టెంట్గా మనకి 110 మేల్ బర్త్స్ per 100 ఫీమేల్స్ అనేది ఉందన్నమాట ఇప్పటికీ కూడా. సో క్రైమ్స్ అగెయిన్స్ట్ విమెన్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందంటే 7.3%లో ఇంక్రీజ్ అయింది 2018 to 19 స్టాటిస్టిక్స్ చూస్తే. మెజారిటీ ఆఫ్ కేసెస్ అండర్ క్రైమ్ అగెయిన్స్ట్ విమెన్ వర్ రిజిస్టర్డ్ అండర్ క్రూయల్టీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్. సో 7.3% ఇంక్రీజ్ అవ్వడంతో పాటు మెయిన్ ఎవరు అంటే రిలేటివ్స్ కానీ హస్బెండ్ కానీ. సో వీళ్ళకి ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది చాలా ఉంది. చాలా రీజన్స్ వల్ల. ఏంటి అంటే ఆర్థడాక్స్ అండ్ పేట్రియార్కల్ మైండ్ సెట్ వల్ల ఒకటి, చేంజింగ్ సోషో ఎకనామిక్ రిలేషన్స్ ఒకటి. సో ఏంటంటే ఆర్థడాక్స్ అండ్ పేట్రియార్కల్ మైండ్ సెట్ అంటే మేల్ డామినేషన్ అండ్ మేమే విమెన్ పైన కంట్రోల్ ఉంటుంది అని అనుకోవడం, మేల్ ప్రివిలేజ్, విమెన్ సబార్డినేట్ స్టేటస్ ఇన్ సొసైటీ వల్ల. చేంజింగ్ సోషల్ ఎకనామిక్ రిలేషన్ అంటే చేంజింగ్ సోషల్ ఎకనామిక్ రిలేషన్స్ అంటే పర్టికులర్లీ అర్బన్ ఏరియాస్లో హయ్యర్ ఇన్కమ్ ఆఫ్ ద వర్కింగ్ విమెన్ అంటే అమ్మాయిలకి పార్ట్నర్ కన్నా కూడా వాళ్ళకి ఎక్కువ శాలరీస్ రావడం వల్ల అబ్యూజు, తర్వాత నెగ్లెక్టింగ్ ఇన్ లాస్, డౌరీ డిమాండ్స్ మే లీడ్ టు వైలెన్స్ అనమాట. సో ఏంటి అంటే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోషో ఎకనామిక్ రిలేషన్స్ ఉన్నాయి. ఒకటి పార్ట్నర్ కన్నా వీళ్ళకి హయ్యర్ ఇన్కమ్ వచ్చినప్పుడు, లేదు అంటే ఇన్లాస్ని నెగ్లెక్ట్ చేయడము, అట్లా చేస్తే డౌరీ డిమాండ్స్ చేయడము, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే వైలెన్స్కి లీడ్ చేస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ చూస్తే ఇయర్ 2020 మార్క్స్ ద 25th anniversary of the 4th World Conference on Women and Adoption of the Beijing Declaration and Platform for Action. సో బీజింగ్ డిక్లరేషన్ అనేది విమెన్కి సంబంధించినది. దీంట్లో కొన్ని స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్, యాక్షన్స్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ విమెన్ ఉంటుంది. అచీవ్మెంట్ ఆఫ్ ద జెండర్ ఈక్వాలిటీ, ఒక 12 క్రిటికల్ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్కి సంబంధించిన ఉంటాయి. ఏవేవి అంటే విమెన్ అండ్ ద ఎన్వైర్న్మెంట్, పవర్ డెసిషన్ మేకింగ్లో విమెన్ ఉండడము, గర్ల్ చైల్డ్, విమెన్ అండ్ ద ఎకానమీ, విమెన్ అండ్ పావర్టీ, వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి సంబంధించింది, ఎడ్యుకేషన్ ట్రైనింగ్, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, విమెన్ హెల్త్, మీడియా, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్, ఎన్వైర్న్మెంట్, డెసిషన్ మేకింగ్, ఎకానమీ, పావర్టీ, గర్ల్ చైల్డ్, వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్, హ్యూమన్ రైట్స్, ఎడ్యుకేషన్, ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఉండడం, హెల్త్, మీడియా, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ దాంట్లో బీజింగ్ డిక్లరేషన్ దాంట్లో 12 క్రిటికల్ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ అనమాట. సో యునైటెడ్ నేషన్స్ వచ్చేసి ఇది 4 వరల్డ్ కాన్ఫరెన్సెస్ని ఆర్గనైజ్ చేసింది. ఇదంతా అంత అవసరం లేదు. సో వరల్డ్ వైడ్ ప్రోగ్రెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బీజింగ్ డిక్లరేషన్ ఈజ్ రివ్యూడ్ ఎవ్రీ 5 years. ఎవరు అంటే కమిషన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ద విమెన్ అనేది రివ్యూ చేస్తుంది. ప్లాట్ఫామ్ అనేది నాట్ లీగల్లీ బైండింగ్ డాక్యుమెంట్. It for the first time facilitated persistent discrimination against and violation of the rights of the girl child getting included as a separate critical area of concern, addressing issues such as child marriage, female infant, genital mutilation, prenatal sex selection. So first time ఇది ఏంటి అంటే పర్సిస్టెంట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో
గర్ల్ చైల్డ్ పైన దాన్ని ఒక సపరేట్ క్రిటికల్ ఏరియా ఆఫ్ ద కన్సర్న్గా వీళ్ళు కేటగరైజ్ చేశారు. ఇండియాస్ మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి అంటే బీజింగ్ డిక్లరేషన్ ప్రమోషన్. సో బీజింగ్ డిక్లరేషన్ అడాప్ట్ చేసుకున్నప్పటి నుంచి ఇండియాస్ మేజర్ అచీవ్మెంట్స్ చూస్తే మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది సపరేట్గా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్, 2 స్టాట్యుటరీ కమిషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, తర్వాత ఎన్సిపిసిఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద చైల్డ్ రైట్స్, ఒకటి ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఎనేబులింగ్ లెజిస్లేషన్స్ ఏమేమి అంటే క్రిమినల్ లా యాక్ట్ 2013, సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, ప్రొటెక్షన్ ఆఫ్ ద విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005, షీ ప్లేసెస్ అనేది సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ అట్ వర్క్ ప్లేసెస్ అనమాట. నెక్స్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ పాక్సో చట్టం, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994, ఇవన్నీ వచ్చున్నాయి. మెయిన్ ఏవేవి అంటే క్రిమినల్ లా యాక్ట్ 2013లో వచ్చింది, సెక్షువల్ హరాస్మెంట్ అది 2013, డొమెస్టిక్ వైలెన్స్ ప్రివెన్షన్ యాక్ట్ 2005, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ యాక్ట్ 2006లో వచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పాస్కో చట్టము, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994లో వచ్చింది. ప్రోగ్రామ్ అండ్ స్కీమాటిక్ ఇంటర్వెన్షన్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ నెంబర్ of schemes and programs for creating an enabling environment for women and also children. సో ఏవేవి అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన, హెల్త్ న్యూట్రిషన్ స్టేటస్ ప్రెగ్నెంట్ విమెన్కి ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత స్టెప్ అనేది ఎందుకు అంటే సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్ జనరేషన్ అనేది విమెన్కి రావడానికి కోసం, ఉజ్వల స్కీమ్ వచ్చేసి ట్రాఫికింగ్ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రివెంట్ చేయడానికి, మెకానిజం ఫర్ కన్వర్జెన్స్ ఇస్ ద కీ టు ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మినిస్ట్రీస్ ప్రోగ్రామ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే చైల్డ్ సెక్స్ రేషియో ఇంప్రూవ్ చేయడానికి, ఎంపవరింగ్ ద గర్ల్ చైల్డ్ త్రూ బేటీ బచావ్ బేటీ పడావ్, జాయింట్ స్కీమాటిక్ ఇనిషియేటివ్ ఆఫ్ MHFW అండ్ HRD మినిస్ట్రీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మూడు కలిసి చేశాయి. జెండర్ బడ్జెటింగ్ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జెండర్ బడ్జెట్ స్టేట్మెంట్ అనేది యూనియన్ బడ్జెట్లో పార్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో విమెన్కి ఎంత అలొకేట్ చేస్తున్నారు అనే దాని గురించి చెప్తారనమాట. సో జెండర్ బడ్జెటింగ్ సెల్స్ అనేది కూడా ఇంకా ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని అనుకుంటున్నారు. National Policy for the Empowerment of the Women 2001 aimed at bringing about advancement, development and empowerment of women in all spheres of life through creation of a more responsive judicial and legal system sensitive to women and mainstreaming a gender perspective in the development process. So నేషనల్ పాలసీ అనేది ఒకటి ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే జ్యుడిషియల్ లీగల్ సిస్టమ్ సెన్సిటివ్గా ఉండేటట్టు విమెన్కి, హై లెవెల్ కమిటీ ఆన్ స్టేటస్ ఆఫ్ ద విమెన్ టు అండర్స్టాండ్ ద స్టేటస్ ఆఫ్ విమెన్ సిన్స్ అండ్ టు అవాల్వ్ అప్రోప్రియేట్ పాలసీ ఇంటర్వెన్షన్ బేస్డ్ ఆన్ కంటెంపరీ అసెస్మెంట్ ఆఫ్ విమెన్స్ నీడ్. రీప్రొడక్టివ్ రైట్స్ చూస్తే క్యాబినెట్ వచ్చేసి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిల్ 2020ని ఈ మధ్యనే ఎనాక్ట్ చేసింది, అప్రూవ్ చేసింది. ఏంటి రీప్రొడ్యూస్, దీస్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్ టు డిసైడ్ వెదర్ టు రీప్రొడ్యూస్ అండ్ హ్యావ్ రీప్రొడక్టివ్ హెల్త్. దిస్ మే ఇంక్లూడ్ అన్ ఇండివిజువల్స్ రైట్ టు ప్లాన్ ఎ ఫ్యామిలీ, టర్మినేట్ pregnancy, use contraceptives, gain access to reproductive health services, learn about sex education in public schools and gain access to reproductive health services. సో ఒక ఇండివిజువల్ తనకి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునేకి, టర్మినేషన్ చేసుకునేకి, కాంట్రాసెప్టివ్స్ యూస్ చేయడం, ఇవన్నీ కూడా తనకి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఇల్లీగల్. సిన్స్ సిగ్నిఫికెన్స్ చూస్తే మనం ఏంటంటే అది ఒక హ్యూమన్ రైట్ అనమాట. ఏంటి అంటే వాళ్ళ ఓన్ బాడీస్ పైన డెసిషన్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉండాలి అని. ఇంపార్టెన్స్ ఫర్ మెటర్నల్ హెల్త్ కేర్, యాక్సెస్ టు కాంట్రాసెప్షన్, బర్త్ కంట్రోల్ and safe and hygienic abortion services and timely and well-spaced pregnancy are crucial to reduce maternal mortality rate and ensure maternal and newborn health. Next, maternal mortality rate అంటే ఏంటి అంటే maternal deaths per 100,000 live births. అంటే
1,00,000 లైవ్ బర్త్స్కి ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనేది మెటర్నల్ మార్టాలిటీ రేట్ అనమాట. సో ఇండియా చూస్తే 122 ఉన్నింది 2015 to 17 అప్పుడు. విమెన్స్ సోషల్ అండ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ చూస్తే విమెన్స్ ఎబిలిటీ టు obtain and effectively use contraceptives has a positive impact on their education and workforce participation, as well as on subsequent outcomes related to income, family stability, mental health and happiness and children's well-being. సో సోషల్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ దీనివల్ల ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ పైన వాళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్కి ఆపర్చునిటీ ఉంటుంది, ఇన్కమ్ కానీ, ఫ్యామిలీ స్టెబిలిటీ, మెంటల్ హెల్త్, హ్యాపీనెస్, చిల్డ్రన్స్ వెల్బీయింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇన్ కేస్ లైక్ ఇష్టం లేకుండా వాళ్ళు పరిస్థితుల వల్ల కనాల్సి వస్తే కనుక మెంటల్ హెల్త్ ఇవన్నీ కూడా ఉండవు అన్నమాట. Issues related to reproductive rights in India. Issues: medical termination of the Pregnancy Act 1971, denial of the reproductive rights to unmarried women. It does not contain provision for unmarried women seeking abortion in case of contraceptive failure. So మనకి ఆల్రెడీ 1971లో ఉండే యాక్ట్ ఏంటి అంటే అన్మ్యారీడ్ విమెన్కి ఆపర్చునిటీ లేదు, అప్పర్ లిమిట్ ఆఫ్ 20 weeks అనేది ఉండేదన్నమాట. దాని తర్వాత కోర్ట్ యొక్క అప్రూవల్ కావాలి. సో నెంబర్ ఆఫ్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ అనేది డిటెక్ట్ అయ్యేది 20 weeks తర్వాత అనమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు అంత సేఫ్గా ఉండేది కదా 1971లో, లైక్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 40-50 years బ్యాక్. ఇప్పుడు ఏంటి అంటే ఆ టెక్నిక్స్ అనేవి బాగా పెరిగాయి కాబట్టి వీళ్ళకి ఏం హామ్ ఏం కాదనమాట. సో కరెంట్ సిచ్యువేషన్కి వచ్చి చూస్తే ఇండియా ఈ సిగ్నేటరీ టు న్యూమరస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్. ఏవేవి అంటే కనుక కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ విమెన్, ICCPR, సో ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, వీటన్నిటిలో కూడా ఇండియా మెంబరు. ఫండమెంటల్ రైట్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూస్తే రైట్ టు ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ 1415లో మెన్షన్ చేసింది. రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 మెన్షన్ చేసింది. ఇంక్లూడ్ ద రైట్స్ టు హెల్త్, డిగ్నిటీ, ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్ అండ్ ఇల్ ట్రీట్మెంట్ అండ్ ప్రైవసీ ఇవన్నీ. సో ఇండియాస్ నేషనల్ పాపులేషన్ పాలసీ, సో నేషనల్ పాపులేషన్ పాలసీలోనే ఫుల్ రేంజ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అనేది వాళ్ళకి యాక్సెస్ ఉండాలి అని. స్కీమ్స్ ఏవేవి ఉన్నాయి: జనని సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఈ రెండు కూడా రీప్రొడక్టివ్ హెల్త్ కోసం అనమాట. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 యాక్ట్ ప్రొవైడ్ సర్టన్ గ్రౌండ్స్ ఆన్ విచ్ అబార్షన్ ఈజ్ అలౌడ్, ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా. దాని డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటి అనే దాని గురించి అది చెప్తుంది. సో కరెంట్ దాన్ని చూస్తే ఛాలెంజెస్ ఇన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. అప్పటికి ఆ 1971 యాక్ట్ చూస్తే కనుక లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ మెడికల్ ఇవన్నీ కూడా అప్పుడు ఉండేది. సొసైటల్ ప్రెషర్స్ ఉండేది, పేట్రియార్కల్ స్ట్రక్చర్ వల్ల కూడా వాళ్ళకి చాయిసెస్ ఉండేది కాదు. సో సేలియన్ ఫీచర్స్ చూస్తే అప్పర్ గెస్టేషన్ లిమిట్ 24కి పెంచారు. సో సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే ఆ 24 అనేది కూడా అప్లై కాదనమాట, ఇంకా బియాండ్ దట్ కూడా చేసుకోవచ్చు. ఇన్షూరింగ్ డిగ్నిటీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ విమెన్ సీకింగ్ టర్మినేషన్. Name and other particulars of a woman whose pregnancy has been terminated shall not be revealed except to a person authorized in law for the time being in force. Relaxing the contraceptive failure condition for any woman or her partner, including unmarried women, from the present provision for only married women or her husband, allowing to medically terminate up to 20 weeks. సో ఎవరికైనా కూడా ఇప్పుడు అది చేసుకోవచ్చు అనమాట. అదర్ స్టెప్స్ దట్ కెన్ బి టేకెన్: ట్రైనింగ్ ఆశా వర్కర్స్ టు ప్రొవైడ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రీప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ విమెన్ అండ్ టు అసిస్ట్ విమెన్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్ చాయిస్. ఆశా వర్కర్స్ని ట్రైన్ చేయడము అవన్నీ చేయాలన్నమాట. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని కూడా మనము వాళ్ళ స్టాఫ్ని ట్రైనింగ్, ఎక్విప్మెంట్ అదంతా చేయడము. encouraging role of men to ensure that women do not face the burden alone. Revising the minimum age of marriage and ensuring, సో లైక్ అర్లీ ప్రెగ్నెన్సీస్ రాకుండా వాళ్ళకి మినిమం ఏజ్ అనేది పెట్టడము.
set up a task force to examine the issues pertaining to the age of marriage, motherhood and imperatives of lowering maternal mortality rate. సో ఇప్పుడు 18 ఉంది. సో అది కొంచెం పెంచాలి అన్నట్లు గవర్నమెంట్ ఒక రీసెంట్గా ఒక టాస్క్ ఫోర్స్ అనేది పెట్టింది.